ఆదిత్యాది నవగ్రహాలలో శనీశ్వరుడు, శని ఈశ్వరుడు. శని ఈశ్వరుడు అని చెప్తున్నాం అంటే శని భగవంతుడితో సమానము. ఇవాళ శనిని చూస్తే భయపడుతూ ఉంటాము. శని పట్టంగానే ఎక్కడ లేని భయం ఉంటుంది. శని ఎంత మంచివాడు అంటే శనిని మనము ఎంత త్వరగా శని అనుగ్రహం పొందవచ్చు అంటే ఎంత తేలిగ్గా పొందవచ్చు అంటే అంత తేలిగ్గా పొందవచ్చు. ఉదాహరణ ఎంత తేలిగ్గా పొందవచ్చో చెప్తాను వినండి. శనికి నల్లటి వస్త్రములు అంటే ఇష్టము కదా. చక్కగా బీదవాళ్ళు ఉంటారు, రగ్గులు అవి ఇప్పుడు దానం చేయండి. నువ్వుల ఉండ ఉంటుంది, బెల్లము నువ్వులు కలిపిన ఉండ, అవి బీదవాళ్ళకి దానం చేయండి. శనికి ఇటువంటివన్నీ కూడా చేస్తే మంచిది. మనము ఇవాళ అసలు నడకని పూర్తిగా బంద్ చేసాం. ఏదో డాక్టరు నడిస్తే మంచిది అని డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అని కొత్తగా పేర్లు పెట్టుకొని నడక ప్రారంభిస్తున్నాము. కానీ సాధారణంగా మీరు నడకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మనం ఎంత నడిస్తే, ఎన్ని అడుగులు వేస్తూ ఉంటే శని అంత ప్రీతిపాత్రలు అవుతూ ఉంటాడు. అందుకే అయ్యప్ప స్వాములు గమనించుకోండి, నల్లటి వస్త్రములు ధరిస్తారు శనికి ప్రీతిపాత్రంగా, చెప్పులు ధరించరు. అంటే శనికి ఏది ఇష్టమో అవన్నీ కూడా అయ్యప్పలు చేస్తూ ఉంటారు. అయ్యప్ప వరం కూడా ఇచ్చాడు, నన్ను నా పూజ చేస్తూ నా దీక్షలో ఉన్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నీవు పట్టవద్దు అని చెప్పి అభయం ఇచ్చాడు. అందుకే అయ్యప్ప భక్తులు ఆ విధంగా చేస్తారు. మరి మనము దీక్ష తీసుకుంటేనే చెయ్యాలా ఇలా? దీక్షలో లేకపోతే అయ్యప్ప దీక్ష కానీ, ఆంజనేయ స్వామి దీక్ష కానీ, నరసింహస్వామి దీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ, ఇలా దీక్షలు తీసుకున్నప్పుడే మనం ఈ నియమాలు పాటించాలా? ఉత్తప్పుడు ఎందుకు పాటించట్లే? ఉత్తప్పుడు కూడా పాటిస్తూ ఉంటే, మామూలు పరిస్థితుల్లో కూడా శని నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళ చెప్పులు లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు మనవి. మరి శని అనుగ్రహం కావాలంటే ఎట్లా వస్తుంది? ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగే పరిస్థితుల్లో బతుకుతున్నాము. ఇక ఇల్లంతా చూడండి, ఆయన అనుగ్రహం లేకుండా ఏ విధంగా ఉంటాము. శని అనుగ్రహిస్తే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు చూపిస్తాడు. శని అనుగ్రహిస్తే మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా చెడు సావాసాలు మన దరి చేరకుండా చూస్తాడు. శని అనుగ్రహిస్తే మన జీవన శైలినే మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, శని అనుగ్రహం అంత గొప్పది. శని గనక అనుగ్రహించకపోతే భగవంతుడిని దండం పెట్టము, పెద్దవారిని పూజించము, చెడు సావాసాలు పట్టి ఈ జన్మ మొత్తం కూడా వృధా చేసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, రజోగుణ తమోగుణ ఆహారములను బాగా భుజించి మన బుద్ధిని ఒక్క శని అనుగ్రహించకపోతే మిగతా నవగ్రహ అనుగ్రహాలని కూడా కోల్పోయే విధముగా మనము తయారైతాము. కాబట్టి శని అనుగ్రహం ఎంతైనా మంచిది. గుర్తుపెట్టుకోండి, నవగ్రహ అనుగ్రహాలు మొత్తం ఒక్క శని అనుగ్రహించకపోతే మిగతా 8 గ్రహాల అనుగ్రహాలని కూడా కోల్పోతాము. శని అనుగ్రహిస్తే వీటన్నిటితో పాటుగా మనం జన్మరాహిత్యాన్ని పొందే విధముగా తయారవుతాము. కాబట్టి శనీశ్వరుడు అని చెప్తాము. నువ్వుల నూనె ఆయనకు అభిషేకం చేద్దాము, శనివారం నియమాలు పాటిద్దాము, ఏకభుక్తము చేద్దాము. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేద్దాము. తద్వారా శని బాధలను తగ్గించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, శని బాధలు తగ్గించుకోవడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ చెయ్యాల్సిందే. కష్టం వస్తుంది, మన కర్మవశాత్తు కూడా కష్టం వస్తుంది. శనిని నేను బాగా ఆరాధించానంటే అయినా నేను కష్టాలు పడుతున్నాను. ఆ కష్టం కాకుండా చూసేవాడు కూడా శని. ఎంత కష్టం కలిగినా అది మనకు కష్టంగా ఉండకుండా, ఆ యొక్క స్పృహ మనకు కలగకుండా, ఇవాళ కష్టం కలిగిందిరా అనే స్పృహ లేకుండా మనల్ని ఆ కష్టాన్ని దాటించగలడు శనీశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, అంత గొప్పవాడు. శని అనుగ్రహం అంటే మామూలుది కాదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి అనుగ్రహం కంటే కూడా నవగ్రహాల అనుగ్రహం చాలా గొప్పది. భగవంతుణ్ణి చేరుకోవటానికి నవగ్రహాల అనుగ్రహం ఎంతో ఉత్తమం అని చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో శనీశ్వరుడు ఇంకా గొప్పవాడు.
మీకు కొన్ని క్షేత్రాల్లో ఒక క్షేత్రంలోకి గనక వెళ్తే శనికి శివుడికే నువ్వులతో అభిషేకం చేస్తాము. నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తారు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసంగా. మీరు శనిసింగనాపూర్ వెళ్తాము, శనిని ప్రత్యక్షంగా దర్శించుకుంటాము చక్కగా. శనీశ్వరుడు భూమి మీదికి వచ్చి అవతరించి భక్తులను అనుగ్రహించినటువంటి ప్రదేశము శనిసింగనాపూర్. అటువంటి శనిసింగనాపూర్కి వెళ్తాము, శనీశ్వరుడి అనుగ్రహం కోసంగా నువ్వులు నూనెతో అభిషేకం చేస్తాము, నువ్వులు సమర్పిస్తాము. ఇలా అనేక రకాలుగా శనికి నల్లటి వస్త్రములు సమర్పించి ఆయన ప్రీతి పాత్రానికి ఎన్ని చేయాలని శనిసింగనాపూర్లో చేస్తాం. జీవితంలో ఒక్కసారైనా శనిసింగనాపూర్ వెళ్ళండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే శని ఎంత ప్రమాదము అని మనం భయపడుతున్నామో అంత మంచివాడు అని మనకు తెలియాలి కదా. తెలియాలి అంటే శనికి ప్రీతిపాత్రంగా మనం ఉండాలి కదా. శనికి ఏది ప్రీతిపాత్రం అది మనం చెయ్యాలి కదా. శనికి జపం చేయించుకోండి, జపతీర్థం తీసుకోండి, తద్వారా ఆ శని అనుగ్రహం కలుగుతుంది. వేద మంత్రయుక్తముగా గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు శనికి చెప్పనవసరం లేదండి, మీరు ఎంత చేస్తారో అంత శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శని ఈశ్వరుడు అని చెప్పబడ్డది, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. హాలాహలం మింగినా పరమేశ్వరుడికి ఏమీ ఎట్లా కాలేదో శనీశ్వరుణ్ణి కనుక మనం నమ్మితే కష్టములు కూడా మనకి అట్లా ఏమీ కావు. గుర్తుపెట్టుకోండి, శని అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు. మందబుద్ధి, ముఖ్యంగా లేజీతనం వెళ్ళిపోతుంది. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే మనం చేయగలుగుతాము. మందబుద్ధిని లేకుండా చేసుకోగలగాలి అంటే శనీశ్వరుడి అనుగ్రహం ఉండి తీరాలి. ఈ విధముగా ఎవరైతే శనీశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదిస్తారో వారికి తప్పకుండా భగవత్ అనుగ్రహంతో పాటు శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధముగా ఉండి శనీశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.